హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఎస్పీ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ సురేష్. ఈ వీడియోలో మనం వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీ జాబ్కి సంబంధించి లిక్విడ్ మేనేజ్మెంట్ వన్ ఆఫ్ ది టాపిక్ అనేటువంటి పార్ట్ బిలో ఆన్లైన్ క్లాస్ అనేటువంటి చూడబోతున్నాం. ఇందులో మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే అణువ్యర్థ పదార్థాలకు సంబంధించి లిక్విడ్ అనేటువంటిది అంటే వేస్ట్గా ఏ విధంగా చేంజ్ అవుతుంది అనేటువంటి దాని గురించి చూద్దాం. ప్రీవియస్ వీడియోలో అంటే లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి ప్రీవియస్ వీడియోలో ఈ థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఏదైతేమి, అదేవిధంగా ఇండస్ట్రియల్గా ఏ విధమైనటువంటి లిక్విడ్ వేస్ట్ అనేటువంటి ప్రొడ్యూస్ అవుతుందనే దాని గురించి చూసాము. మీరు ఒకవేళ చూడకపోయింటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి చూడండి. ఇక్కడ అణువ్యర్థ పదార్థాలు దీని గురించి చూడండి ఒకసారి. ప్రపంచంలో అణు ఇంధనాలను ఉపయోగించే దేశాలు అణువ్యర్థ పదార్థాలను సముద్ర గర్భంలో, భూగర్భంలో నిక్షిప్తం చేయడం వల్ల ఈ జలాలు కాలుష్యానికి గురవుతున్నాయి. ఒకసారి మళ్ళీ చూడండి. ఇది ప్రపంచంలో అణు ఇంధనాలను ఉపయోగించేటువంటి దేశాలు అణు వ్యర్థాలను సముద్ర గర్భంలో, భూగర్భంలో నిక్షిప్తం చేయడం వల్ల ఈ జలాలు కాలుష్యానికి గురవుతున్నాయి. జలాలు ఎందుకు కాలుష్యానికి గురవుతున్నాయి? అణు పరిశోధనలు చేసేటువంటి దేశాలు ఏవైతే ఉంటాయో అవి అందులో నుంచి ఎక్స్ట్రాక్ట్ అయినటువంటి వేస్ట్ ఏదైతే ఉంటుందో ఆ వేస్ట్ని ఏం చేస్తున్నారు? వీళ్ళు సముద్ర గర్భంలో వేస్తున్నారు, అదేవిధంగా భూగర్భంలో కూడా నిక్షిప్తం చేస్తున్నారు. అప్పుడు ఏం జరుగుతుంది? ఈ వాటర్ అనేటువంటిది పొల్యూట్ అవుతుంది. ఇది దీర్ఘకాలంగా ఉండటమే కాకుండా మానవుడికి, జలచరాలకు ఎక్కువ ప్రమాదం కలిగిస్తుంది. ఇది దీర్ఘకాలం అంటే ఎక్కువ కాలం ఉండటం మాత్రమే కాకుండా హ్యూమన్స్కి, అదేవిధంగా వాటర్ లివింగ్ యానిమల్స్ ఏవైతే ఉంటాయో అంటే వాటర్లో ఉండేటువంటి యానిమల్స్ ఏవైతే ఉంటాయో వాటికి కూడా ప్రమాదం కలిగిస్తుంది. నెక్స్ట్, ప్రకృతి విపత్తులు. భారీ వర్షాల వల్ల ఏర్పడేటువంటి వరదల్లో కొట్టుకొచ్చిన వ్యర్థ పదార్థాలు జలాశయాల్లో కలవడం వల్ల నీరు తీవ్రంగా కాలుష్యానికి గురవుతుంది. ప్రకృతి విపత్తుల్లో నీరు ఏ విధంగా కాలుష్యానికి గురవుతుందంటే ఒకసారి చూడండి. భారీ వర్షాల వల్ల ఏర్పడేటువంటి వరదల్లో కొట్టుకొచ్చిన వ్యర్థ పదార్థాలు జలాశయాల్లో కలవడం వలన ఏం జరుగుతుంది? నీరు అనేటువంటిది తీవ్రంగా కలుషితం అవుతుంది. నెక్స్ట్, చమురు అంటే నూనెకు సంబంధించి క్రూడ్ ఆయిల్ రవాణా నౌకలు సముద్రంలో మునిగినప్పుడు ఆ చమురు జలాశయాల్లో కలవడం వలన ఏం జరుగుతుంది? నీరు కలుషితం అవుతుంది. చమురు నీటిపై తెట్టులాగా వ్యాపిస్తుంది. అయితే దీంతో అనేక సముద్ర జీవులు నశిస్తున్నాయి. దేనివల్ల? చమురు వలన. ఏం జరుగుతుంది? చమురు అనేటువంటిది సముద్రంలో పడిపోయినప్పుడు అది ఒక తెట్టులాగా, ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది. దీంతో సన్ రైజ్ అనేటువంటి లోపల పడవు. సమ్ రీజన్స్ వల్ల అందులో ఉన్నటువంటి జలచరాలు, ఆర్గానిజమ్స్ కానివ్వండి, యానిమల్స్ కానివ్వండి చనిపోతున్నాయి. తర్వాత, భారలోహాలు వివిధ కారణాల వల్ల నీటిలోకి చేరి జల కాలుష్యానికి, మానవుడి అనారోగ్యానికి కారణమవుతున్నాయి. అలాంటి కొన్ని భారలోహాలు ఏంటనేటువంటి ఒకసారి చూద్దాం. ఫస్ట్ చూసుకున్నట్లయితే పాదరసం, దీనినే మెర్క్యూరీ అంటారు, హెచ్జి అంటారు. ఇది చేరిన నీటిని తాగితే మినిమెటా వ్యాధి వస్తుంది. ఇది మైక్రోబయాలజీలో కూడా ఆడడానికి ఛాన్స్ ఉంటుంది, అదేవిధంగా జనరల్ సైన్స్లో కూడా ఆడడానికి ఛాన్స్ ఉంటుంది. క్వశ్చన్ అనేటువంటిది మినిమెటా వ్యాధి అనేటువంటిది దేనివలన వస్తుంది? తర్వాత, ఈ వ్యాధి తొలిసారిగా జపాన్లో గుర్తించారు. మినిమెటా అనేటువంటి వ్యాధిని తొలిసారిగా ఎక్కడ గుర్తించారు? జపాన్లో గుర్తించారు. దేని వలన వ్యాపిస్తుంది? మెర్క్యూరీ నీటిలో కలగడం వలన, ఆ నీటిని తాగడం వలన ఈ మినిమెటా అనేటువంటి వ్యాధి వస్తుంది. శరీర అవయవాలు సరిగా పనిచేయకపోవడం, స్పర్శ, వినికిడి, దృష్టి మందగించడం, మాట పడిపోవడంతో పాటు జన్యు మార్పులు ఏర్పడతాయి. ఇవి ఈ మినిమెటా యొక్క ఫ్రీక్వెన్షియల్ డిసీజ్ యొక్క సిమ్టమ్స్. నెక్స్ట్, సీసం. ప్రగలనం జరిపే పరిశ్రమలు బ్యాటరీ, రంగులు, రసాయనాలు, క్రిమి సంహారిణులు తయారు చేసేటువంటి పరిశ్రమల నుండి ఈ సీసం వెలువడుతుంది. అయితే వాహనాల పొగ ద్వారా లెడ్ వెలువడి పర్యావరణాన్ని కలుషితం చేస్తుంది. వాహనాల పొగ ద్వారా ఏం ఏర్పడుతుంది? లెడ్ అనేటువంటిది ఏర్పడుతుంది. ఇది ఏం చేస్తుంది? ఎన్విరాన్మెంట్ని పొల్యూట్ చేస్తుంది. తర్వాత, సీసం కలిసిన నీటిని తాగితే ఉపరివర్తనంతో పాటు తలనొప్పి, రక్తహీనత, కండరాలు బలహీనపడటం,
తదితరమైనటువంటి లక్షణాలు కనిపిస్తాయి. ఎప్పుడు కనిపిస్తున్నాయి ఇవి? సీసం కలిసినటువంటి నీళ్ళు తాగినట్లయితే. మీకు సీసం అనేటువంటి వర్డ్ మీరు ఎక్కడ విని ఉంటారంటే ఒక 2 years బ్యాక్ న్యూస్ ఛానల్స్లో బాగా విని ఉంటారు. దేనికి సంబంధించి అంటే మ్యాగీ నూడిల్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి అందులో ఈ సీసం అనేటువంటిది వాడుతున్నారని చెప్పేసి దాన్ని కొన్ని రోజులు బ్యాన్ చేయడం జరిగింది. తర్వాత అది మళ్ళీ అదేం లేదని చెప్పేసి మళ్ళీ అమ్మేస్తున్నారు. సో అంటే ఆ ఇన్సిడెంట్ ఎందుకు చెప్పారంటే ఆ సీసం అనేటువంటిది మీకు గుర్తుండడం కోసం. నెక్స్ట్ కాడ్మియం, సిడి అంటారు. కెమిస్ట్రీ యొక్క ఎలిమెంట్ ఇది. ఇది లోహ పరిశ్రమలు, విద్యుత్ మలము, పురుగు మందులు, ఫాస్ఫేట్లను తయారు చేసేటువంటి పరిశ్రమల నుండి వెలువడుతుంది. ఏంటది? కాడ్మియం అనేటువంటిది. మూత్రపిండాలు, కాలేయం, ప్లీహం తదితర భాగాల్లో ఏముంటుంది? ఈ కాడ్మియం అనేటువంటిది పేరుకుపోతుంది. దీంతో ఏం జరుగుతుందంటే విసర్జక వ్యవస్థ దెబ్బతింటుంది. రక్తపీడనం, రక్తహీనత, జరాయువు దెబ్బతింటున్నాయి దీని ద్వారా. తర్వాత కాడ్మియం ఆహారపు గొలుసులోకి ప్రవేశించి తద్వారా భూమిని తర్వాత వరి, గోధుమ మొదలైన పంటల్లోకి చేరుతున్నట్లు పరిశోధనలు వెల్లడించాయి. నెక్స్ట్ కోబాల్ట్, జింక్, కోబాల్ట్ అనేటువంటి దాని గురించి ఒకసారి చూసినట్లయితే జింక్ దీని కాలుష్యం వల్ల వాంతులు వస్తాయి, అంటే వామిటింగ్స్ వస్తుంది. అదేవిధంగా నాజియా ఫీల్ ఉంటుంది. నాజియా అంటే ఏంటి? వామిటింగ్స్ వచ్చినట్టు ఉంటాయి కానీ రావు. విసర్జక వ్యవస్థ పనిచేయదు, కండరాలు సంకోచిస్తాయి. దీని ద్వారా జింక్ దీని కాలుష్యం వల్ల అంటే జింక్ యొక్క కాలుష్యం వల్ల ఏం జరుగుతుంది? వామిటింగ్స్ వస్తాయి. తర్వాత ఎక్స్క్రియేటరీ సిస్టమ్ అనేటువంటిది సరిగా వర్క్ అవ్వదు. తర్వాత మజిల్స్ అనేటువంటివి సంకోచించడం జరుగుతుంది. తర్వాత కోబాల్ట్ దీనివల్ల పక్షవాతం అంటే పారాలసిస్, అతిసారం, బీపీ తగ్గడం, ఎముకల బలహీనత మరియు ఊపిరితిత్తుల వ్యాధులు ఏర్పడతాయి. దేనివలన ఏర్పడుతున్నాయి? కోబాల్ట్ యొక్క కాలుష్యం వలన. ఆర్సెనిక్ దీని ద్వారా ఏం జరుగుతుందని ఒకసారి చూడండి. ఆర్సెనిక్ కలిసినటువంటి నీటిని తాగితే నాడీ వ్యవస్థ, రక్త ప్రవాహంలో మార్పులు సంభవిస్తాయి. అదేవిధంగా మానసిక ఒత్తిడి, కాలేయ, మూత్రపిండ, ఊపిరితిత్తి సంబంధ వ్యాధులు వస్తాయి. జీర్ణాశయంలో పుండ్లు ఏర్పడతాయి. దేని ద్వారా? ఇదంతా ఆర్సెనిక్ ద్వారా వచ్చినటువంటివి. తర్వాత రాగి, నికెల్, టైటానియం, క్రోమియం మొదలైన లోహాల వల్ల ఇవన్నీ కూడా కెమిస్ట్రీ యొక్క ఎలిమెంట్స్. ఇవి ఒకసారి మీరు ఎంఎస్సి కెమిస్ట్రీ చేసినటువంటి వాళ్ళకైతే ఇంకా ఎక్కువగా ఉంటుంది. అంటే కెమిస్ట్రీ బేసిక్ తెలిసిన వాళ్ళకి కూడా వీటి గురించి బాగా అవగాహన అయితే ఉంటుంది. రాగి, నికెల్, టైటానియం, క్రోమియం మొదలైన లోహాల వలన నీటి కాలుష్యం ఏర్పడి రక్త స్వభావంలో ఎంజైమ్లు పనితీరులో మార్పు వస్తుంది. మూత్రపిండాల వాపునకు కారణమవుతాయి ఇవన్నీ కూడా. తర్వాత నీటి కాలుష్యం యొక్క దుష్ప్రభావాలు అంటే డిస్అడ్వాంటేజెస్ ఆఫ్ వాటర్ పొల్యూషన్ అని చెప్పి. ఫస్ట్ పాయింట్ ఇందులో కలుషిత నీటి వలన అనేక వ్యాధులు వస్తాయి. పొల్యూటెడ్ వాటర్ వల్ల ఏం జరుగుతుంది? మెనీ టైప్స్ ఆఫ్ డిసీజెస్ అనేటువంటివి వస్తాయి. తర్వాత వాటిలో ముఖ్యమైనవి ఏమేంటివి అంటే కంటామినేటెడ్ వాటర్ తీసుకోవడం వల్ల కొన్ని డిసీజెస్ అయితే హ్యూమన్స్కి అటాక్ అవ్వడం జరుగుతుంది. ఆ డిసీజెస్ అనేటివి ఏమేంటివి అనేటివి ఒకసారి చూడండి. కొలెరా, టైఫాయిడ్, డయేరియా, పచ్చకామెర్లు మరియు చర్మ వ్యాధులు. ఒకసారి దీంట్లో టైఫాయిడ్ అనేటువంటి చూసుకున్నట్లయితే హ్యూమన్ ఫీకెస్ కానివ్వండి, అదేవిధంగా యానిమల్ ఫీకెస్ కానివ్వండి, తర్వాత ఇతర ఆర్గానిజమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ వాటర్లో కలిసినప్పుడు ఆ వాటర్ మనం డైరెక్ట్గా కానివ్వండి, ఇండైరెక్ట్గా కానివ్వండి మనం తాగినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఒక బ్యాక్టీరియా అనేటువంటిది మన బాడీలోకి ఎంటర్ అవుతుంది. ఆ బ్యాక్టీరియా టైఫాయిడ్ని కాజ్ చేస్తుంది. టైఫాయిడ్ దేని ద్వారా వస్తుంది? వైరస్ ద్వారా వస్తుందా, బ్యాక్టీరియా ద్వారా వస్తుందా, ఫంగస్ ద్వారా వస్తుందా, ప్రోటోజోవన్స్ ద్వారా వస్తుందా అనేటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు టైఫాయిడ్ అనేటువంటిది బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. ఇది 2019లో ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కండక్ట్ చేసినటువంటి జనరల్ డ్యూటీ కానిస్టేబుల్లో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. టైఫాయిడ్ అనేటువంటిది దేని ద్వారా వస్తుంది? బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. అయితే ఆ బ్యాక్టీరియా నేమ్ ఏంటి అనగా సాల్మోనెల్లా టైఫిమ్యూరియం అంటారు. తర్వాత టైఫాయిడ్ అనేటువంటిది జనరల్ టైఫాయిడ్ కాకుండా దానికి ఇంకొక రకమైనటువంటి టైఫాయిడ్ కూడా వస్తుంది. దానినే మనం పారాటైఫాయిడ్ అంటున్నాము. టైఫాయిడ్ యొక్క మెయిన్ సిమ్టమ్స్ ఏంటి అంటే బాగా పెయిన్స్ వస్తాయి. బాడీ పెయిన్స్ అనేటువంటివి విపరీతంగా ఉంటాయి ఫస్ట్ ఒక 3 డేస్లో.
తర్వాత ఫ్రీక్వెంట్గా ఫీవర్ వస్తూ పోతుంటుంది. అదేవిధంగా నాజియా ఫీల్ ఉంటుంది, అంటే వామిటింగ్ వస్తున్నట్టు అనిపిస్తుంది కానీ రాదు. సమ్టైమ్స్ వామిటింగ్ కూడా రావచ్చు. ఆ వామిటింగ్ వస్తున్నట్టు ఉండి రానటువంటి ఫీల్ ఏదైతే ఉంటుందో దానినే నాజియా అని అంటారు. తర్వాత డయేరియా అంటే ఏంటి, చాలామందికి టర్మ్ అనేటువంటిది అంటే కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి ఈ టర్మ్ అనేటువంటిది తెలియకపోవచ్చు. అసలు డయేరియా అంటే ఏంటి, పెద్ద డిసీజ్ అనుకుంటే డయేరియా అంటే ఏంటి, నథింగ్ బట్ మోషన్స్ అంటే కంట్రోల్ లేకుండా మోషన్స్ ఏదైతే అవుతుందో ఆ ఒక సిచ్యువేషన్ని డయేరియా అంటారు. తర్వాత ఈ డయేరియా అనేటువంటిది చాలా డిసీజెస్లో కామన్గా కనిపిస్తుంటుంది. ఇది టైఫాయిడ్ వచ్చిన వాళ్ళకి ఒకసారి వస్తుంది, అంటే విపరీతమైనటువంటి బాడీ టెంపరేచర్ వల్ల ఏం జరుగుతుంది అంటే వేడి చేయడం వల్ల కూడా మోషన్స్ రావడానికి ఈ డయేరియా అనేటువంటి కండిషన్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. తర్వాత మీరు తీసుకున్నటువంటి ఫుడ్ పాయిజనింగ్లో కూడా ఈ ఛాన్సెస్ ఉంటాయి. ఫ్రీక్వెంట్గా పిల్లల్లో ఈ కండిషన్ అనేటువంటి చూస్తుంటారు, ఎందుకంటే హ్యాండ్ వాషింగ్ అనేటువంటి ప్రాసెస్ అనేటువంటి పిల్లల దగ్గర తక్కువ ఉంటుంది కాబట్టి ఆ యొక్క కండిషన్స్లో కూడా ఈ డయేరియా అనేటువంటిది రావడానికి ఛాన్స్ ఉంటుంది. అయితే మెయిన్గా ఈ డయేరియాకి వచ్చేసి ఎటువంటి మెడికేషన్స్ యూస్ చేస్తారు అన్నట్లయితే అజిత్రోమైసిన్ అనేటువంటిది అంటే యాంటీబయాటిక్ ఫ్రీక్వెంట్గా యూస్ చేస్తుంటారు. అజిత్రోమైసిన్ పిల్లలకైతే అంటే ఒక మినిమం ఏజ్ అయిన వాళ్ళకైతే 250 mg యూస్ చేస్తారు. ఒక పెద్దవాళ్ళకైతే దాదాపు 500 mg సింగిల్ డోస్ అయితేనే సరిపోతుంది. అజిత్రోమైసిన్ డైరెక్ట్ యూస్ చేస్తారు. అదేవిధంగా టైఫాయిడ్కి ఎటువంటి మెడికేషన్స్ యూస్ చేస్తారు అనగా సెఫడాక్సైమ్ అనేటువంటి యాంటీబయాటిక్ ఫ్యామిలీ అంటే సెఫలోస్పోరిన్ యాంటీబయాటిక్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి సెఫడాక్సైమ్ అనేటువంటి ట్యాబ్లెట్స్ యూస్ చేస్తారు. యాంటీబయాటిక్స్కి సెఫడాక్సైమ్ని, దేనికి టైఫాయిడ్ అనేటువంటి దానికి. అదేవిధంగా పెయిన్స్ ఎక్కువ ఉన్నట్లయితే ఐసిక్లోఫినాక్ కానివ్వండి, డైక్లోఫినాక్ కానీ యూస్ చేస్తారు. అదేవిధంగా మరీ విపరీతమైనటువంటి పెయిన్స్ ఉన్న వాళ్ళకైతే అల్ట్రాసెట్ అని ఉంటుంది, అంటే ట్రెమడాల్ HCl ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఆ ట్యాబ్లెట్స్ కూడా ఎక్కువగా పెయిన్స్ని రిలీవ్ చేయడానికి యూస్ చేస్తుంటారు. దీనికి టైఫాయిడ్కి సంబంధించినటువంటి మెడికేషన్స్. ఇవన్నీ బేసిక్ మెడికేషన్స్. అయితే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా, డాక్టర్ యొక్క సజెషన్ లేకుండా ఇటువంటి మెడికేషన్స్ అనేటువంటివి యూస్ చేయకూడదు. ఈ టాపిక్ వచ్చింది కాబట్టి దీని గురించి ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాం. తర్వాత పచ్చకామెర్లు, జాండీస్ అంటారు. ఇది కూడా కంటామినేటెడ్ వాటర్ తీసుకోవడం వల్లనే వస్తుంది. తర్వాత స్కిన్ డిసీజెస్ దేనికి వస్తాయి, త్రూ డైరెక్ట్ కాంటాక్ట్, సెక్సువల్ కాంటాక్ట్ ద్వారా వస్తుంది. అదేవిధంగా త్రూ బాడీ కాంటాక్ట్ ద్వారా వస్తుంది. తర్వాత స్కిన్ డిసీజెస్ ఉన్నటువంటి వారి డ్రెస్సెస్ మనం వేసుకున్నప్పుడు, వారి టవల్స్ మనం యూస్ చేసినప్పుడు కూడా ఫ్రీక్వెంట్గా ఈ డిసీజెస్ అనేటువంటివి మనకు రావడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందించాను అనుకుంటున్నాను. తర్వాత దీనికి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఒకసారి ఇది నెక్స్ట్ వీడియోలో చూద్దాం, అంటే ఇప్పటికే వీడియో అనేటువంటిది లాంగ్ అయింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా యూస్ఫుల్ అనిపిస్తే ఫ్రెండ్స్తో షేర్ చేయండి. తర్వాత ఇటువంటి వీడియోస్ మీరు ఇంకా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉండాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి.